ఇంతకంటే ఏం కావాలి? నన్ను కార్లో తిప్పమని కానీ మేడల్లో కాపురం చేయించమని కానీ ఏనాడు మిమ్మల్ని అడగలేదు. నా భర్త అందరి మగవాళ్ళలా కాక ఎటువంటి దురలవాట్లు ఉండకూడదనుకున్నాను. అలా అని మీ దగ్గర మాట తీసుకున్నాను. కానీ మీరే ఆత్మవంచన చేసుకొని నన్ను మోసం చేశారు. నేను చేసింది తప్పేమోనని ఒకసారి మీ మనస్సాక్షిని అడిగి తెలుసుకోండి. మైత్రి, మైత్రి, ఏడవకే, ఊరుకో నాన్న బంగారం. మిమ్మల్ని కట్టుకున్నందుకు నాకు ఏడిపే కదా మిగిలింది. మైత్రి, నా మాట నువ్వే. మగవాడిగా నా పౌరుషం నా చేత తాగించింది. ఇల్లాలుగా నీ బాధ్యత నేను భయపెట్టింది. ఐఎమ్ సారీ. ఐ ప్రామిస్ యూ. దీన్ని బలహీనంగా మారనివ్వను. ఇంకెప్పుడు తాగను. నీ మీదొట్టే, సరేనా? నవ్వు 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 నవ్వు. అది నవ్వు నవ్వు. రేయ్, ఇప్పుడే కదరా నీకు ఉద్యోగం వచ్చింది. పొద్దుట 7 గంటలకు వెళ్ళి సాయంకాలం 7 గంటలకు వస్తావు. రిప్రెస్ అయ్యి 10 గంటలకు కానీ బెడ్రూమ్ లోపలికి వెళ్ళలేవు. వైఫ్తో 1 గంట సేపు సంతోషంగా ఉంటావు. మళ్ళీ పొద్దున్నే లెగిసి 7 గంటలకు ఆఫీసుకు పోతావు. ఇలా 1 నెలలో 30 గంటలు మాత్రం సంతోషంగా ఉండగలవు నీ భార్యతో. ఇలా సంవత్సరంలో 15 రోజులు మాత్రమే సంతోషంగా ఉంటావు. ఏంటి, కేవలం 15 రోజులు సంతోషం కోసం 350 రోజులు కష్టపడతావా ఏంటి? రేయ్, ఒక తెల్ల పేపర్ తీసుకొని అందులో ఒక నల్ల చుక్క పెడితే మీరు దాన్నే చూస్తారు కానీ తెల్ల పేపర్ని పట్టించుకోర్రా.